అనే కేసు నమోదు చేసినటువంటి కువైట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్లారంట ఆమెని. అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సైతం షాక్ అయితే అయ్యారట. ఇక్కడ మరి డాక్టర్లు ఎందుకు షాక్ అయ్యారో తెలుసా? ఆమె ఒంటిపై ఉన్నటువంటి గాయాలే కాకుండా ఆమెకి అక్కడక్కడ కాలి ఉండడం గమనించినటువంటి డాక్టర్స్ పూర్తిగా ఆమె యొక్క ఫోటోలు అదే విధంగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను మొత్తం కూడా ఒక ఫైల్లో అమర్చి పోలీసు వాళ్ళకైతే ఇచ్చారట. ఇక్కడ ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇచ్చారో డైరెక్ట్ గా తీసుకుని వెళ్లి కువైట్ లో ఉన్నటువంటి క్రిమినల్ కోర్టులో అయితే సబ్మిట్ అయితే చేశారు. ఎప్పుడైతే సబ్మిట్ చేశారో అక్కడ రిపోర్ట్ చూసినటువంటి క్రిమినల్ కోర్టు యొక్క జడ్జి గారు కూడా అసలు నువ్వు మనిషివేనా, ఈ విధంగా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆడ మనిషిని హింసిస్తావా అని చెప్పేసి ఆయన ఏమి జడ్జిమెంట్ ఇచ్చారో తెలుసా? 30,000 దినార్లు కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. ఇక్కడ 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారు జడ్జి గారు. ఇక్కడ 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఏముందిలే అనుకుంటున్నారా?